ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అని నానుని నిరూపించారు మహబూబాబాద్ చెందిన సబ్ రిజిస్టర్ తస్లిమా. అంటే చిన్నప్పటి నుంచి తను పేదరికంలో పుట్టి పేదరికంలో బతికి పేదలకి అంటే నేను పెద్దగా ఏమైనా పిల్లలకి అంటే సంబంధించినటువంటి పేదరికాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి పేదరికంని జయించి నేడు అంటే ఒక సబ్ రిజిస్టర్గా మహబూబాబాద్ విధులు నిర్వహిస్తుంది. అయితే అట్ ద సేమ్ టైం ములుగులో కూడా కరోనా కాలంలో ఎమ్మెల్యే సీతక్కతో పాటుగా అన్ని సేవా కార్యక్రమాలు కరోనా మూమెంట్లో కోవిడ్-19 ఎదుర్కొని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మారుమూల ప్రాంతాల నుండి గిరిజన ఆదివాసులకు కూడా తను నేను ఉన్నానంటూ సహాయం అందించి తనలో ఒక ఆదర్శవంతమైన ఒక మహిళగా రూపుదిద్దుకున్నారు. ప్రస్తుతానికైతే తస్లిమా నస్రీన్ గారు మనతో పాటు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం బిగ్ టీవీ ఆమెను ఒక మాటల్ని పలకరిద్దాం. మనం చెప్పండి, మీరు అంటే సేవా కార్యక్రమాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా తస్లిమా నస్రీన్ అనే పేరు మాత్రం వినిపిస్తుంది. ఎందుకు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? అసలు మీరు సేవా కార్యక్రమాలు మీరు ఎందుకు వస్తుంది? నేను ఒక కమ్యూనిస్ట్ కూతురిని. అంటే చిన్నప్పుడు నేను 2 సంవత్సరాల ప్రాయంలోనే నా తండ్రి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత మేము 5గురం పిల్లలము. మా భారము అమ్మ మీద పడడం వల్ల అమ్మ వ్యవసాయాన్ని చేసి తాను కూడా మా వ్యవసాయ కూలీగా మారి మమ్మల్ని ఈరోజు మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక కుటుంబం నుండి ముగ్గురము ఉన్నత ఉద్యోగంలో ఉన్నామనంటే మా తల్లి పడ్డ కష్టమే. తను ఒక వ్యవసాయాన్ని ఈరోజు భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశమే, కానీ ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాము. ఒక తల్లి కూలీ చేసి 250 రూపాయలు కష్టపడి పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి తను సంపాదించిన ఆ కూలీని తీసుకెళ్ళి నాలాంటి చదువుకున్న కూతురో కొడుకో చేతిలో పెడితే దాన్ని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ఒక్కరోజు అంటే అది తల్లి చెమట చుక్కలను నీరుగార్చడం జరుగుతుంది. అందుకే నాకు కూడా చిన్నప్పుడు నేను అంటే చాలా చూశానన్నట్టు ప్రతిదీ అమ్మ పడే కష్టము. ఇంకొకటి మేము 5గురం పిల్లలము, మేము పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అన్నట్టే నాకు చిన్నప్పటి నుండి అలవాటే. ఏదున్నా పక్కవాడితో పంచుకోవాలి అన్నది. ఈవెన్ కుల మతాలకు అతీతంగా మేము నాన్న చనిపోయిన తర్వాత అమ్మ సెక్యులర్గా మమ్మల్ని పెంచడం జరిగింది. ప్రేమను పంచడం కూడా అలాగే జరిగింది అన్నట్టు. అందుకే మీరు నిరుపేదం పుట్టిన మీరు అంటే ఉన్నత చదువులు చదివి కూడా అంటే ఇప్పుడున్న ఈ జాబ్లో కాకుండా వేరే జాబ్లో ఉండి కూడా అంటే హంగు ఆర్భాటాలతో ఉండాల్సింది పోయి మీరు సాధారణ జీవితం గడుపుతున్నారు. పేదలకు సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి నిరుపేదలకు సేవ చేయాలి, వాళ్ళకి పొలాలు పోయి నాట్లు వేస్తున్నారు, నిరుపేదలకి అనాథలకి హక్కును తెచ్చుకుంటున్నారు. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అదే చిన్నప్పుడు మేము ఏదైతే మేము కోల్పోయామో ఎదుట వాళ్ళు ఆ సంతోషాన్ని కోల్పోవద్దని ఏంటంటే పంచడంలో 2 పెరుగుతాయన్న నాకు అమ్మ నేర్పించింది మాత్రం ఒకటి ప్రేమ, ఒకటి జ్ఞానం. జ్ఞానాన్ని మనం పంచుతాను నేను, కానీ ప్రేమను పంచితే ఎలాంటి తప్పు చేసే వాళ్ళైనా మారుతారు. నాలో ఏంటంటే చిన్నప్పుడు తల్లి పడ్డ కష్టాన్ని దగ్గర నుండి చూసిన నేను. అదే ఒక ఆడబిడ్డ ఎవరైనా కుటుంబ భర్తను కోల్పోయి కానీ పిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లల్ని నాకు దగ్గర తీర్చుకోవడంలో ఒకప్పుడు మా అమ్మ పడ్డ బాధ ఏ తల్లి కూడా పడకూడదు అనే అదే తప్పన అన్నట్టు. అందుకే ఈ ఉద్యోగాన్ని అదే పేదవాళ్ళకి అంకితం చేయాలని, అంటే ఏదైతే వచ్చిందో నా ఎర్నింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని. మళ్ళీ ఇంకొకటి నా తల్లి పడ్డ కష్టం ఏంటంటే వ్యవసాయం చేయడం వల్లనే ఈరోజు వ్యవసాయ గొప్పతనాన్ని మారుమూలలు అంటే ఒక ఉద్యోగులుగా ఈరోజు నేను ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు వచ్చినా వాళ్ళ టైం చాలా గొప్పది. అంటే ఆ టైంలో వాళ్ళు మనమందరము తినే ఒక పిడికెడు అన్నం ముద్దని వాళ్ళు అక్కడ అంటే నాట్ల రూపంలో వాళ్ళు వేయవచ్చు, కానీ మన ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు. దయచేసి వాళ్ళ సమయాన్ని వృధా చేయొద్దు. ఎవరు వచ్చినా వాళ్ళని ఖాళీ సమయం దొరికితే మేడం తస్లిమా గారు అంటే ఇటు హైదరాబాద్లకి అంటే షికారులు మాత్రం చేయకుండా పల్లెలకి వెళ్ళి పల్లె ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళతో పాటు నాట్లు వేస్తుంటారు. అట్ ద సేమ్ టైం అనాథ పిల్లల్ని కూడా సంబంధించినటువంటి కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళకి ఆపన్నహస్తం అందిస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు ఎలా మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? చాలా గొప్పగా ఉంది. అంటే
ఇప్పుడు నేను వ్యవసాయంని చేస్తుంటే, నాట్లేస్తుంటే, అదే మహిళలు, నా తోటి మహిళలు, నా కూలీలు, నా తోటి స్నేహితులు వాళ్ళు వాళ్ళ బాధలని అంటే ఒక మేడంగా కాకుండా నన్ను ఇప్పుడు ఎవరైనా అక్క అక్క అని పిలుస్తారు. అక్క మాకు ఈ బాధ ఉంది, అక్క మాకు ఆ బాధ ఉంది. ఇంకొకటి నేను ఒకటి చాలా అబ్జర్వ్ ఏం చేస్తా అంటే నాకొకటి గవర్నమెంట్ ఉద్యోగిగా నేను చాలా పథకాల గురించి నాకు తెలుసు కాబట్టి మీకు గవర్నమెంట్ ఇచ్చే ఈ పథకాన్ని ఏమన్నా మీ వరకు మీరు తీసుకున్నారా అని అంటే లేదక్క అని చెప్పడము. అసలు మరి వాళ్ళు తీసుకోకపోవడానికి కారణాలు అవన్నీ తెలుసుకోవడము, మళ్ళీ తొందరగా వాళ్ళకి అవి అనుకూలించేలా వాళ్ళకి ఆ పథకాలు వాళ్ళకు వచ్చేలా కూడా చేయడము అది చాలా గొప్పగా అనిపిస్తుంది. లైక్ మద్యపాన నిషేధం కూడా చాలా చేశానన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వివక్షత కానీ వాటిని ఏ విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోదనుకుంటారు? ఇంకా చట్టాల్లో మార్పులు ఏ విధంగా రావాలనుకుంటున్నారు మహిళల పట్ల? మహిళలలో వివక్షత అనేది ఎదుటివాడు చూపులోనే ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది. ఫస్ట్ మహిళలు మారాలి. ఈరోజు ఈ పెద్దమ్మ నా దగ్గర ఉంది. నేను ఒక ఆఫీసర్గా కాకుండా ఒక తల్లిగా అంటే నేను తను రాగానే పెద్దమ్మ బాగున్నావా అని అంటే తను వచ్చింది ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోపోతుంది, అక్క వచ్చింది ఏదో చేసుకొని పోతుంది, నాకెందులే నేను ఆఫీసర్గా ఉంటాను కాదు. తోటి మహిళగా నేను ఫస్ట్ ఒక మహిళగా నేను గౌరవించినప్పుడే ఆ వివక్షత అంటే ఎదుటి ఎవరన్నా వచ్చినా జెంట్స్ వచ్చినా అరే మేడమే వాళ్ళని అక్క అంటుంది నేనెందుకు గౌరవించొద్దు అని ఆ వివక్షతను పోగొట్టే ఆలోచన వాళ్ళ ధోరణిలో కూడా వస్తుందన్న. ఫస్ట్ మహిళ మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి. చివరిగా మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళలకి సూచనలు సలహాలు ఏ విధంగా ఇస్తారు? ఒకటే ఒక మహిళగా అంటే ఒక తల్లిగా ఒక చెల్లిగా ఏదైనా ప్రేమతో మార్చొచ్చు. ఇంకొకటి మా ఆడవాళ్ళకి హృదయమార్దం ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా తొందరగా ఆలోచించడము, తొందరగా రెస్పాండ్ అయ్యేది కూడా మహిళలే. అలాంటి గొప్ప మాతృత్వం కలిగిన మహిళగా మనం పుట్టడము మన ఏమంటారు చాలా అదొక గొప్ప అద్భుతమైన సృష్టిలో ఉన్న ఒక అద్భుతమే మహిళ. దాన్ని కాపాడుకోవాలని సంఘంలో గౌరవాన్ని ప్రేమను పంచుతూ గౌరవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమే ఏలుకోవాలి, మేలుకోవాలి. మన శక్తిని ఏంటో ప్రపంచానికి చూపించాలి. ఉత్తరకైతే సంబంధించినటువంటి మహిళలకు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ముందు కూడా పోరాడే సమయం అవసరం ఆసనమని చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఏలుకో మహిళ చూసుకో అని చెప్పేసి ఒక నినాదం మాత్రం ముందుకు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా మహిళా శక్తి కూడా అభ్యుదయ శక్తిగా రానున్న రోజుల్లో కూడా ఒక అభ్యుదయ శక్తిగా ఎదగాలని మహిళల్లో చాలా మార్పు రావాలని చెప్పి మా మేడం తస్లిమా గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య బిగ్ టీవీ మహబూబాబాద్.